విచ్ఛిన్నం కాకుండా ఐక్యంగా చేసిన మహానుభావుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని బీజేపీ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్ గౌడ్ అన్నారు. భువనగిరి జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నాడు కాంగ్రెస్ ప్రభుత్వం వల్లభాయ్ పటేల్ను మర్చిపోయినా భారతీయ జనతా పార్టీ మాత్రం ఆయన్ను ఎన్నటికీ మరువలేదన్నారు. దేశ సమగ్రత ఐక్యత కోసం ఆయన చేసిన సేవలు ఎన్నలేనివని, ప్రతి ఒక్కరూ ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు దాసరి మల్లేశం, జిల్లా నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ మంచి ఈ తెలంగాణ రాష్ట్రంను నైజాం నుంచి విముక్తి చేసిన మన భారత ఉప ప్రధాని, దేశ హోంశాఖ మంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని నైజాం పాలన నుంచి రక్షించి విముక్తి చేసినటువంటి నాయకుడు 150వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ యావత్ భారతదేశంలో నరేంద్ర మోడీ గారు మరి యొక్క కార్యక్రమం ఉత్సవ కార్యక్రమం పేరుతోని ఒక 20 రోజుల కార్యక్రమం పాదయాత్ర పేరుతో ఉద్యోగ కార్యక్రమం వ్యాసరచన, అదేవిధంగా క్విజ్ పోటీలు ప్రతి జిల్లాలో అన్ని క్షేత్రంలో వల్లభాయ్ పటేల్ గారి గురించి నేటి యువతకు తెలియాలని, ఆ వల్లభాయ్ పటేల్ గారిని స్ఫూర్తి తీసుకొని దేశం ముక్కలు కాకుండా చేసిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి చరిత్ర ఈనాటి యువతరానికి అవసరమని గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పరిచినా నేను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ ప్రజలందరికీ అందిస్తున్నందుకు అందరం కూడా స్వాగతించాలి. నరేంద్ర మోడీ గారికి కూడా అందరం భారతదేశ ప్రజలందరం కూడా కృతజ్ఞతగా ఉండి ఇటువంటి వీరుల కథను నేటి తరానికి అందిస్తే దేశభక్తులు పుడతారు, దేశ సమైక్యత పెరుగుతుంది, దేశంలో అన్ని వర్గాలు సమైక్యంగా దేశాన్ని రక్షించుకుందామని ఈ భారతీయ జనతా పార్టీ జిల్లా పక్షాన మరొకసారి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసి, ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి కూడా అనేక సంక్షేమ పథకాలు, యాదగిరి లక్ష్మీ ఆశీస్సులు, ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి శక్తినివ్వాలని భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ పక్షాన కోరుతా ఉన్నాం. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం సందర్భంగా ఆనాటి పరిస్థితులు 565 సంస్థలను విలీనం కాకుండా ఆనందం పోతూ బ్రిటిష్ వాళ్ళు ఏదైతే దేశంలో విభజించి పాలించడంలో ఈ 560 సంవత్సరాలు విలీనం కాకుండా వాళ్ళు పాకిస్తాన్ రోజు ఏమవుతారా స్వతంత్రంగా ఉంటారని చెప్పేసి అనుకుంటున్నటువంటి సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్నాడు సమైక్యత సమగ్రత ఆలోచనతో అందరినీ కూడా సమర్పించి భారతదేశంలో విలీనం చేసినటువంటి ఘనత ఈనాడు మా సర్దార్ వల్లభాయ్ పటేల్ అని చెప్పేసి ఈ సందర్భంగా భారతదేశంలో గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్న సందర్భంగా నరేంద్ర మోడీ గారు ఆయన యొక్క విగ్రహాన్ని దాదాపు 122 అడుగుల విగ్రహాన్ని ప్రపంచంలో ఎక్కడ లేనంత పెద్దదిగా ఆనాడు శబరిమల తీరంలో నిర్మించడం జరిగింది. ఇవాళ అదొక ఉదాహరణ. నిజంగా చెప్పాలంటే ఆయన చేసినటువంటి నిజంగా సమైక్యత అందరినీ కూడా విలీనం చేయడంలో ప్రత్యేకంగా హైదరాబాద్ రాష్ట్రాన్ని, అంటే హైదరాబాద్ స్టేట్ అన్నాడు ఉన్నటువంటి నైజాం నుంచి విముక్తి పొందడానికి సహకరించే మిలిటరీ యాక్షన్ తో ఆనాడు భారతదేశంలో పెట్టినటువంటి మరి సర్దార్ వల్లభాయ్ పటేల్